మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము యేసుక్రీస్తు ప్రార్థనా శక్తి. ఈ 2024 సంవత్సరము ఆఖరి ఆదివారంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క విషయాలను తెలుసుకుంటున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రార్థనా శక్తి అంటే యేసుక్రీస్తు ఎలాగైతే ప్రార్థన చేశారో, ఎలాగా శక్తిని పొందుకున్నారో అనేది మనం ఇక్కడ ధ్యానించుకుందాం. అంటే యేసుక్రీస్తు బై డిఫాల్ట్ శక్తి కలిగి ఉంటారు, కానీ ఆయన మానవులకి ఒక మాదిరికరంగా ఉండి మనుష్య రూపాన్ని ధరించినప్పుడు మనిషి ఎలాగా ఉండాలి అనేది మనకి నేర్పించారు. తండ్రికి దగ్గర ఎలాగా విధేయతగా ఉండాలని నేర్పించారు. అలాగే ఆయన జీవితాన్ని మనం చూసినట్టయితే ప్రార్థన ద్వారా ఎన్ని విజయాలు ఆయన పొందుకున్నారో మనం చూడగలుగుతాము. అనేక మంది అంటూ ఉంటారు, ప్రార్థన ఏముంది, వాక్యం చదువుకుంటాను, వాక్యాన్ని నమ్ముతాను, వాక్యం జరుగుతుంది అంటూ ఉంటారు. అలాగే మరి కొంతమంది ఏమో వర్షిప్ ఎక్కువసేపు గడపగలుగుతారు కానీ ప్రార్థనలో గడపలేరు. కానీ ఒక విషయం మనం చూసినట్టయితే వీళ్ళందరికీ ఒకటే సమాధానము, యేసయ్య ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపుంటారు. తను చేసిన మిరాకిల్స్ కంటే, తను చేసిన బోధ కంటే, తను చేసిన ఏ ఇతర పని కంటే కూడా తను ఎక్కువగా తండ్రితో సమయాన్ని గడిపేవాడు, ప్రార్థన చేసేవాడు. ఏ పని ప్రారంభించే ముందు ప్రార్థన చేసేవాడు, రాత్రింబగళ్ళు ప్రార్థన చేసేవాడు, ఆ పని ముగించిన తర్వాత ప్రార్థన చేసేవాడు. అద్భుత కార్యాలు చేసే ముందు చేశాడు, అద్భుత కార్యాలు తర్వాత చేశాడు. ఆయన సేవ ప్రారంభించే ముందు చేశాడు, లాజర్ని లేపే ముందు ప్రార్థన చేశాడు. అలాగే అనేక కార్యాలు, తండ్రిని ఘనపరచుటకి ప్రార్థన చేశాడు, శిష్యుల్ని ఎన్నుకునే ముందు ప్రార్థన చేశాడు, శిష్యుల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి అధికారం అప్పచెప్పేటప్పుడు ప్రార్థన చేశాడు. పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన మనకి నేర్పించాడు. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితం చాలా బలమైనది. ఆయన ఎంతగా ప్రార్థించేవాడంటే ఆయనకి వాక్యం తెలుసు, కానీ ప్రార్థన నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. నీ ఆత్మీయ జీవితము ఎంత ఉన్నతంగా ఉంది అంటే నీ ప్రార్థన అనేది తెలుపుతుంది. నువ్వు ఎన్ని గంటలు దేవుని దగ్గర మొరపెడుతున్నావో, దేవునితో గడపగలుగుతున్నావో అది నీ యొక్క శక్తిని, ఆత్మీయ శక్తిని పొందుకుంటావు. ప్రార్థన అంటే కొంతమందికి చాలా చులకనైన భావం ఉంటుంది. ప్రార్థన అంటే దేవుడి దగ్గర విన్నపం చేసుకుంటారు, దేవుని దగ్గర ఏదో అనుకుంటారు, ఎప్పుడు ఇదే కావాలనుకుంటారు, వీళ్ళు గంటలు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారని విమర్శిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటిని మనం పట్టించుకోక్కర్లేదు. మనం చూడాల్సింది ఏంటంటే యేసయ్య ఎలాగా ప్రార్థన చేశారు, ఆయన ఎలా విజయాలు పొందుకున్నారు, అది మనం ఫాలో అవ్వాలి. మిగతా అన్ని మనకు అనవసరం. ఒక మనిషి గురించి మాట్లాడుకోవడం మనకు అనవసరం, కానీ యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. గనక మనం యేసయ్య ఎలాగా విజయాలు పొందుకున్నారో అలాగే ప్రార్థనా విజయాలు యేసుక్రీస్తు నుండి మనం పొందుకోవాలి. మనము తీవ్రమైన, తీక్షణమైన ప్రార్థన చేయాలి. గెత్సెమనే తోటలో యేసయ్య ఎలా ప్రార్థించారు అంటే ఎంత తీవ్రంగా ప్రార్థించారు, ఎంత బలంగా ప్రార్థించారు, ఎంత దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉంటూ ప్రార్థించారంటే ఆయన యొక్క స్వేదము ఒక రక్తం కారితే ఎలాగ కారుతుందో అలాగా ఆయన స్వేదం అంతా కారింది అని లూకా రాసిన పత్రికలో చెప్తారు. అయితే యేసయ్య అంతగా ఎందుకు తన శరీరాన్ని ఎందుకు అప్పగించుకున్నారంటే యేసయ్య తను గొప్ప విజయాలు పొందుకోవాలి అంటే ప్రార్థన శక్తి తనకి అవసరము. తను ప్రవర్తించే విధానం గాని అన్ని ప్రార్థనలో తండ్రి తనకి బయలుపరుస్తాడు, తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన అనేది ఒక కమ్యూనికేషన్. మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాము మరియు దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాము. నీ యొక్క ప్రార్థన జీవితం అనేది కన్సిస్టెంట్ గా ఉండాలి. మరి దావీదైతే 7 సార్లు ప్రార్థన చేశాడు, దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు, కన్సిస్టెంట్ గా చేశారు. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీ ప్రార్థనలో విజయం ఉన్నది. సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసి చూడు. నీ జీవితం ఒక కన్సిస్టెంట్ గా కొన్ని సంవత్సరాలు గనక నువ్వు ఇది చేసినట్టయితే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటావంటే, నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉంటావంటే ఈ లోకం అనేది నిన్ను అసలు టచ్ చేయకుండా వెళ్ళిపోతా ఉంటది. ఒక్కొక్కసారి ప్రార్థన చేయటానికి శరీరం సహకరించదు, ఆలోచనలు సహకరించవు. అప్పుడు ఏం చేయాలంటే మన శరీరాన్ని, మన ఆలోచనని దేవుని వైపు బలవంతంగా మనం ఎవరినైతే ఇష్టపడతామో దాని వైపుగా మనం మరల్చబడతాము. ఇంకొకటి టెంప్ట్ చేసిన, శోధనలోకి రావాలని ప్రయత్నం చేసిన
చూసినా సరే కూడా మనం అంటకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, మనము దేవుని వైపుగా ఉండాలంటే, నీ ప్రార్థన జీవితం అనేది బలంగా ఉన్నట్టయితే, నీ ప్రార్థన కన్సిస్టెంట్ గా ఉన్నట్లయితే, నువ్వు కొన్ని సంవత్సరాలు ఒక కన్సిస్టెంట్ ప్రార్థనా జీవితాన్ని నువ్వు గనక గడిపినట్టయితే నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతూ ఉంటావు. దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధత అనేది నీకు వస్తూ ఉంటది. యేసు రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడతాం. కానీ ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా ఉండాలి అంటే, మనం పరిశుద్ధపరచబడాలంటే ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధి దిగి వస్తుంది. మనం ప్రార్థన చేస్తుంటే, మనం దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. అక్కడ చెడుతనమునకు, చీకటికి, అపవాదికి చోటు లేదు. అపవాది నిన్ను శోధించకుండా ఉంటాడు. ఎందుకంటే మెలకువ కలిగి ప్రార్థన చేస్తే శోధనలోకి ప్రవేశించకుండా ఉంటామని యేసయ్య తన శిష్యులతో చెప్పారు. ప్రార్థన చేసేటప్పుడు మనము అత్యాసక్తి కలిగి ఉండాలి. ఏలియా ఎంత అత్యాసక్తి కలిగి ఉన్నాడో, ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తి అని ఒక చిన్న మాట అన్నారు కానీ అత్యాసక్తి అండి. యేసయ్యని చూడాలి. మనం ఒకళ్ళని చూడాలంటే ఎంత ఆశపడతాము, ఎంత దూరం నుండి వెళ్తాము, మన ఎఫర్ట్స్ ఎంతగా పడతాం తెలుసా, వాటి గురించి ఎంత ప్రిపేర్ అవుతాం. మరి ప్రార్థన చేయటానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. తండ్రి నాతో ఈ రోజు ఏం మాట్లాడతాడో, తండ్రిని నేను ఈ రోజు ఏం అడుగుతాను, ఆయన నా ముందు పెట్టిన ఆయన నాకు మరలా వేస్తాడు కదా అనే నమ్మకము. ఆ నమ్మకం నీకు ఎంతో అక్కర్లా. ఆవగింజంత అతి స్వల్పమే. ఆవగింజంత అంత కొంచెం ఉంటే కూడా జీవితంలో నీ కార్యాలు జరుగుతాయి. నీకు పరిశుద్ధత అనేది వస్తుంది. నువ్వు ఒకవేళ తప్పుదారి పట్టిపోతున్నా, ఒకవేళ ఆత్మీయ జీవితంలో సరైన దారిలో లేకపోయినా సరే, నువ్వు ప్రార్థన అనుభవంలో గడిపినట్టయితే, యేసయ్య దగ్గర నువ్వు నీల్ డౌన్ చేస్తే, ఆ ప్రార్థన నేను బలవంతునిగా, ఈ లోకమును జయించువాడుగా నేను నిలవబెడుతుంది. కనుక ప్రార్థన జీవితాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టద్దు. ఎట్టి పరిస్థితులను రాజీ పడవద్దు. మీరు అన్నం తింటామన్నా మానేయండి, కానీ ప్రార్థన చేయడం మానేయద్దు. ఎందుకంటే గాలి పీల్చుకుంటాము, అది మనకి ఊపిరిచ్చింది దేవుడు. అలాగే మన ప్రార్థన ఏం చేస్తుందంటే, అపవాది మన జీవితాల్లోకి ప్రవేశించకుండా, శోధకుడు మన జీవితాల్లోకి ప్రవేశించకుండా మనల్ని నిలబెడుతుంది. ఇది మన దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రార్థనా శక్తి ఎంత తీవ్రంగా, ఎంత తీక్షణంగా, ఎంత ఆసక్తిగా దాన్ని విడిచిపెట్టకూడదు. మనం అనుకుంటాం ప్రార్థన అంటే, కొంతమంది అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట లేకపోతే అరగంట లేకపోతే 2 గంటలు ప్రార్థన చేస్తున్నారంటే పర్వాలేదు. కానీ గంట ప్రార్థన చేయటానికి కూడా చాలా మంది క్రైస్తవులు ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే మీకు తండ్రితో గడపడంలో ఉన్న అనుభూతి తెలీదు, ఆ ప్రసన్నత తెలీదు, ఆయన మాట్లాడేటప్పుడు మనం ఎంత ఆనందిస్తామో తెలీదు, సాతాన్ని, చీకటి శక్తుల్ని ఓడిస్తామో ఇంకా అనుభవంలోకి రాలా. అనుభవంలోకి యేసయ్య ఎంత ఘనంగా వచ్చాడంటే, అసలు ఎప్పుడూ తండ్రితో మాట్లాడడమే పనిగా ఉన్నాడు. బాల్యకాలం నుంచి తండ్రి పనుల మీద ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ జీవితంలో మీరు చేసే పనులతో పాటు, మీ దైనందిన జీవితంలో మీరు చేసే పనులతో పాటు యేసుక్రీస్తుకి మీరు సింహభాగాన్ని ఇచ్చినట్టయితే, ఆయన మీ హృదయంలో పరిపూర్ణంగా ఎల్లప్పుడూ కలిగి ఉంటే, ఆయన ఆత్మశక్తిని కలిగి ఉంటే మీరు ప్రార్థించేవారుగా ఉంటారు. మీరు ప్రార్థించేవారుగా ఉంటే మీరు పరిశుద్ధులుగా ఉంటారు. మీరు పరిశుద్ధత కలిగి ఉంటే అనేకులు మిమ్మల్ని గుర్తిస్తారు. ఇలాగా దేవుని కుమారులు ప్రత్యక్షత అనేది అనేక మంది చూస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి అనేక మంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత మీ మీద ఉంటుంది. దేవుని కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థన చేస్తే మనుషులు మార్చబడతారు. కానీ కావాల్సింది ఏంటంటే, మీరు ఒక వెసల్లాగా వాడబడాలి. మీ వెసలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అందులో లోకానికి సంబంధించింది ఎటువంటిది ఉండదు. అప్పుడు యేసయ్య ఆత్మశక్తి, ఆయన యొక్క నామము, ఆయన పరిశుద్ధత నీలోకి వచ్చి అప్పుడు ఏం చేస్తుందంటే అనేకులను వెలిగిస్తుంది, అనేకులను పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు నువ్వు లోకమునకు వెలుగుగా ఉంటావు. దారి తప్పిపోయిన వాళ్ళకి వెలుగుగా ఉంటావు. నువ్వు దేవుని రాజ్యాన్ని కడతావు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా మూల పాఠాలను నేర్చుకుంటా ఉంటారు. అన్నం తిన్నామా, ఏదో ఒక పని చేసుకున్నామా, జాబ్కి వెళ్ళామా, లేకపోతే చదువుకున్నామా, వ్యాపారం చేసుకున్నామా, ఇదే ధ్యాసగా ఉంటారు, ఇదే ఊసుగా ఉంటారు. కానీ దేవుని కార్యాలను మీరు వివేచించరు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఏదైతే కోరుకుంటారో ఆ లోకము, ఆ సాతాను మిమ్మల్ని, మీ బిడ్డలకి చెరలోకి తీసుకెళ్లిపోతా ఉంటది. మరి హెల్కి దగ్గరగా చేస్తూ ఉంటది. దానివల్ల ఎవరికి నష్టం? మనం దేవుని సంబంధం, మనం దేవుని బిడ్డలం. వి బిలాంగ్ టు జీసస్. మనము దేవునికి దగ్గరగా ఉండాలి. యేసయ్య మన గురించి చెప్పాలి, ఇతను నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. ఆయన అత్యానంద భరితుడై
మన పట్ల ఆయన ఆనందింపచేయాలి, మన యందు ఆయన ఆత్మ సంతోషపరచబడాలంటే మనము బలమైన ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 44వ వచనం వరకు చదువుకుందాము. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలోకి ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్లి, నా తండ్రి, నేను దీనిని తాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేసెను. ఇక్కడ ఒక గడి అయినా మీరు నాతో పాటు మెలకుగా ఉండలేరంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో 1 అవర్ అని ఉంటది. కనీసం చాలా కొంతమంది క్రైస్తవులు అయితే 1 అవర్ ఈస్ మినిమం అనుకుంటారు. అవును, 1 అవర్ అంటే వేసేది అంటారు. 1 అవర్ అయినా ఉండలేరా? ఒక్క గడి అయినా మీరు ఉండలేరా అంటే 1 అవర్ అనేది మినిమం. ఎంతమంది ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? పోనీ మీరు ఇంతవరకు అమ్మో నా వల్ల కాదు అని అనుకుంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. స్టార్ట్ ప్రేయింగ్. నువ్వు 1-2 గంటలు అని కాదు, దేవుని దగ్గరికి అత్యాసక్తిగా వెళ్లి ఆయనతో సంభాషించాలని, ఆయనతో దేవా, ఇక్కడ యేసయ్య ఏమని చెప్పారు? తండ్రితో, దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక, ఇది నేను చేయలేకపోతున్నాను కానీ ఇది నీ చిత్తమైతే నేను చేస్తాను. ఎందుకంటే యేసయ్య ఈ శ్రమానుభవాన్ని పొందితే కానీ ఆయన లోకరక్షకుడుగా ఉండాలి. ఆయన పాతాళము లోపలికి ఎలా వెళ్తారు అంటే ఆయన అందరి పాపాలను తన మీద వేసుకోవడం ద్వారా పాతాళమంతా కిందకెళ్ళి చెరగా పట్టుకొని మరలా ఆయన ఏం చేస్తారంటే ఆకాశానికి ఆరోహణం అవుతాడు. పైకి ఇంకా ఆరోహణం అయ్యాడంట. ఎంత కిందకెళ్ళాడో అంత పైకి వస్తాడు. ప్రార్థన జీవితంలో కూడా నువ్వెంత తగ్గింపు కలిగి ఉంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగ్గింపు అంటే చాలా మంది రకరకాలుగా అనుకుంటారు. మొదట నువ్వు దేవుని దగ్గర తగ్గించుకోనంటే వినయ మనస్సు దేవుని దగ్గర కలిగి ఉంటే ఆటోమేటిక్ గా నీవు ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరికి దూరంగా ఉండాలో, ఎవరికి దగ్గరగా ఉండాలో, ఎవరితో ఎలాగా జ్ఞానంగా ఉండాలో, యుక్తిగా ఉండాలో వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తాడు. ముందుగా దేవుని ఎదుట దేవుడు నిన్ను సృష్టించాడని, నువ్వు ఒక మట్టివని, మట్టికి జీవవాయువుని ఇచ్చాడని, ఆయన ఏదైతే కమాండ్స్ చేశాడో ఆ కమాండ్స్ ని ఫాలో అవుతూ ఆయన యందు ఆనందిస్తే దేవుడు నీ జీవితాన్ని ఎంతగా బలముగా వాడుకుంటాడంటే ఇంకా నువ్వు అనేకులకు వెలుగులుగా మారబోతావు. అయితే ప్రార్థన చేయడంలో ఉన్న శక్తి అనేది రుచి తెలియక చాలా మంది ప్రార్థన చేయట్లేదు. అది బహుశా వాళ్ళకి బాగా మీరు కొంచెం ట్రై చేస్తూ ఉన్నట్లయితే ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి, లేకపోతే మీకు నచ్చిన ప్రదేశంలో ఏకాంతంగా ప్రయత్నం చేయండి, కుటుంబ పరంగా ప్రార్థన చేయండి, లేకపోతే మరి మీకు తెలిసిన ఫ్రెండ్స్ మధ్యలో 2-3 ఎక్కడైనా కూడుకొని ప్రార్థన చేయండి. కానీ ఏకాంత ప్రార్థన అనేది చాలా అవసరము. అలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు డిఫికల్టీని ఫేస్ చేస్తున్నట్టయితే ఇలాగా వేరే వాళ్ళతో బాగా ప్రార్థన చేసే వాళ్ళతో కూడా కలిసి కూర్చొని మీరు కూడా ప్రార్థించండి. కొంతమంది అయితే ఏకీభవించడానికే సరిపోద్ది, నేను ఏకీభవిస్తానంటారు. కానీ ఏకీభవించడం మాత్రమే కాదు, మీరు ప్రార్థించాలి. మీరు నోరు తెరవాలి. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదనని వాక్యం సెలవిస్తుంది. నీవు నోరు తెరిచి ప్రార్థించాలి. యేసయ్య చేసిన ప్రార్థన నీవు చేయాలి. యేసయ్య తన శిష్యులకి ఎలాగైతే బోధించాడో ఆ బోధనలను నీవు నీ జీవితంలో పాటించాలి. అయితే మిగతా శిష్యులను అక్కడ వదిలేసి గెత్సెమనే తోటలో మిగతా ముగ్గురిని, పేతురుని, జెబెదయి 2 కుమారులు అంటే యాకోబు, యోహాను, వీళ్ళ ముగ్గురిని తీసుకొని వచ్చి అక్కడ దూరంగా కొంచెం ఇక్కడ ఉండండి, నన్ను చూడండి, నన్ను చూడండి, మెలకుగా ఉండండి అనేసి అంటే వాళ్ళు ఉండలేకపోయారు. 1 అవర్ కూడా చేయలేకపోయారు. అప్పుడు ఏసేమని చెప్తారు, శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే
ప్రార్థన చెయ్యాలి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. ఒక్కొక్కసారి మన శరీరము బలహీనంగా ఉంటది, మన శరీరం సహకరించదు. పనులన్నీ చేసుకొని అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవరికున్న స్థితిని బట్టి, ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అది తప్పదని చేస్తారు. ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి రిలాక్స్ అయిపోతారు. ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పుడు కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి లేకపోతే రకరకాల కారణాలు వస్తూ ఉంటాయి. నాకు అది ఉంది, ఇది ఉంది, చేయలేకపోతున్నాను. కానీ ఒకటి, మీరు ప్రార్థన చెయ్యడానికి కారణం వెతుక్కోండి. ప్రార్థన చేయడానికి దీనికి ఎదురెళ్ళి కారణం ఎత్తుక్కోండి. నేను దీనికోసం నేను ఇప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇదే చేయను, అలా ప్రిపేర్ అయిపోండి. ప్రిపరేషన్ పెట్టుకోండి, షెడ్యూల్ పెట్టుకోండి. కానీ మీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా వాడబోతాడు. అప్పుడు మీరు కనుక ప్రార్థనలో మిమ్మల్ని మీరు కట్టుకున్నట్టయితే దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా వాడబోతాడు. ఎందుకంటే ఆయన చెప్తాడు, మీరు శోధనలోకే ప్రవేశించకుండా ఉంటారంట. అంటే ఏమేమి జరుగుతాయో దేవుడు అన్ని తీసేస్తాడు, మీకు చెప్తాడు. యోసేపుకి స్వప్నమందు దూత ప్రత్యక్షమైంది, దానియేలుకి స్వప్నమందు దూత ప్రత్యక్షమైంది, మరియకి దూత ప్రత్యక్షమైంది, సంసోను వాళ్ళ మదర్ కి దూత ప్రత్యక్షమైంది, మరి అబ్రాహాముకి దూత ప్రత్యక్షమైంది. అలాగా ఎన్నిసార్లు మనం చూసండి, దూత ప్రత్యక్షమైంది, దూత ప్రత్యక్షం. మనకి మాత్రం ప్రత్యక్షత రావట్లేదు. దూతలు ఎందుకు ప్రత్యక్షం కావట్లేదంటే ఆ రోజుల్లో అయితే జరిగింది. ఈ రోజుల్లో ఏం జరిగిందంటే లోకం ఎక్కువైపోయింది, కట్టుకోవడం తక్కువైపోయింది. ఎందుకంటే ఆ రోజు యేసయ్య ఏంటి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. అప్పుడు ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు వాళ్ళ పార్షియాలిటీ చూపించి నీకు ఇవ్వకుండా ఉంటాడా? నువ్వు ఎక్కువ సమయం దేవుల్లో గడపవు కదా. కొన్ని విషయాలు నువ్వు సరి చేసుకో. గాడ్ ఈస్ లవ్. మన దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు కొంచెం ప్రార్థన చేసినా, నువ్వు కొంచెం విశ్వాసం కలిగి ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు. నీకంటే ఎక్కువ భక్తి జీవితం కలిగి ఉన్న వాళ్ళని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమికుడు. ఆయన ప్రతి ఒక్కళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తాడు. అయితే ఆయన్ని వేరే వాళ్ళని మాదిరిగా చేసుకొని వాళ్ళకి ఇలాగా జరిగింది, వాళ్ళేం పెద్ద ప్రార్థనా పరులు కాదు కదా, వాళ్ళకి ఇలా జరిగింది అని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రార్థనా జీవితంలో రాజీ పడతారు. ఎందుకంటే పక్కన వాళ్ళ రిజల్ట్స్ చూసి. యోసేపు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, యాకోబు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. నువ్వు ఎక్కువగా దేవుని యందు నిలిచి ఉండి నువ్వు ఎదురు చూసినట్టయితే, దేవుని యందు నిలిచి ఉండకుండా చెప్పట్లేదు, దేవుని మీద ఆశ పెట్టుకొని ప్రార్థించి ఎదురు చూసిన అనుభవం నీకుంటే నీ జీవితంలో నువ్వు అనేకులకు మిరాకిల్ గా నువ్వు వాడబడతావు. ఎందుకంటే నీ జీవితంలో అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. కానా విందులో అద్భుతం జరిగినా, లాజర్ను లేపినా, లేకపోతే యేసయ్య ఎక్కడ అద్భుతం చేసినా సరే నమ్ముట జరిగినప్పుడే చేస్తారు. ఎక్కడంటే యేసయ్య ఒక వాక్యంలో చెప్తారు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సెయదా, నీలో జరిగిన కార్యాలు సొదొమలో జరిగినాయి, గొమొర్రాలో జరిగినప్పుడు వాళ్ళు వెంటనే గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేస్తారు, మారతారు, మీరు మారట్లేదని చెప్పి ఆయన అద్భుతాలు చేయలేదు. అలాగే తన సొంత గ్రామంలో కూడా అద్భుతాలు ఎక్కువ చేయలేదు. ఎందుకంటే దే డిడ్ నాట్ బిలీవ్ హిమ్. ఆయన్ని ఎక్కువ నమ్మలా. ఏంటి, ఇతను మాతో పాటు పుట్టాడు కదా, ఇతనేంటో చేయటం, ఇతను మాతో పాటు సమానుడు కదా అనుకున్నారు. మీ జీవితంలో అద్భుతాలు రావాలంటే పక్కన వాళ్ళు మెజర్మెంట్ కానే కాదు. మీ దేవుడు, దేవుని యొక్క వాక్యం అదే మెజర్మెంట్. పక్కన ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉన్న దేవుని వాక్యంలో నిలిచి ఉండేమారు ఒకవైపుగా ఉండాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన శక్తి అనేది మీరు ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. ఆర్ఎల్స్ మీరు కష్టాలు పాలవుతారు. మీరు ఎందుకంటే శోధన అనేది సాతాను మిమ్మల్ని ఎప్పుడు మింగివేయాలని చూస్తా ఉంటాడు. మీ బిడ్డల్ని గాని మిమ్మల్ని గాని ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని మింగివేయాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇచ్చేది దేవుని వాక్యం. మిమ్మల్ని కాచి కాపాడేది, మిమ్మల్ని రక్షించేది దేవుని వాక్యం. అలాగే మిమ్మల్ని సరైన ప్రవర్తనలో నియమించేది, మీకు ఉన్నత స్థానాలు ఇచ్చేది, మీ అవసరాలను తీర్చేది, మిమ్మల్ని నిలబెట్టేది, మిమ్మల్ని అద్భుతాల పుట్టగా మార్చేది కూడా దేవుని యొక్క వాక్యమే. అలాగని క్రైస్తవులకి శ్రమలు రావా అంటే వస్తాయి, కానీ ఈ శ్రమలన్నిటిని మనం జయిస్తాము. ఎలాగా? దేవుని యొక్క శక్తి ద్వారా. ఆయన వాక్యం ఏమని చెప్తుంది? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత జరుగుతుంది. మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా ఒక్కసారిగా చీలిపోయిందంటే అక్కడ ఏం జరిగింది? పరిశుద్ధాత్మ కార్యం అనేది జరిగింది. అలాగే ఆహాబు భయపడి ఒక్కసారిగా అగ్నివర్షం అనేది కుమ్మరింపబడింది ఆ కర్మేలు కొండపైన. ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఇప్పుడుంది. యు ఆర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యు ఆర్ క్యారింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను యేసయ్య మనకి ఇచ్చాడు. మనం చదువుకున్న వాక్యం రెఫరెన్స్ ఎక్కడ ఉందో,
యోహాను సువార్త 17వ అధ్యాయము 21-22 వచనం చదువుకుందాము. వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుడు మనకి ఏమిచ్చాడంటే, మనం అందరము దేవుని బిడ్డలమే. మనం ఒకరినొకరు నిందించుకోకూడదు. కొంతమంది ఇంకా పరిపూర్ణంగా రారు, కానీ వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. దే విల్ కమ్, కానీ వాళ్ళని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటే వాళ్ళు తప్పిపోయే అవకాశం ఉంది. ఎక్కువగా కరెక్ట్ చేస్తూ ఉంటే విసుగొస్తుంది. బట్ యూ నీడ్ టు షో మోర్ లవ్. ఎప్పుడైతే ప్రేమ దేన్నైనా గెలుస్తుంది, ఎవరినైనా మారుస్తుంది. నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రేమను నేను రుచి చూసినప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందినప్పుడు దేవుడికి ఇష్టం లేని నేను చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. అంటే మనం దేన్నైనా ఇష్టపడినప్పుడు దానికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని వదిలేస్తాము కదా. అలాగే మన జీవితంలో మనందరం ఒకటే. ఒక్కొక్కళ్ళ స్పిరిచువల్ కెపాసిటీ, స్పిరిచువల్ ర్యాంకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ మనందరం ఒకటే. మనందరం దేవుడి మహిమని క్యారీ చేస్తాము, కాకపోతే డిఫరెంట్ లెవెల్స్ లో క్యారీ చేస్తాము. అలా అని పెద్దవాడు చిన్నవాడిని, చిన్నవాడు పెద్దవాడిని వేలు పెట్టి చూపించి అక్కర్లేదు. వాక్యం ఏమని సెలవిస్తుంటే, తండ్రి కుమారుడు ఏకమై ఉండాలని, వాళ్ళందరూ ఏకమై ఉండాలని దేవుడు మహిమ ఇచ్చాడు మనకి. మనం అందరం ఏం చేస్తున్నామంటే దేవుని మహిమను క్యారీ చేస్తున్నాము. అంటే ఏంటి? నీలో దేవుని మహిమ ఉంది, నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. నాలో దేవుని మహిమ ఉంది, నేను లోకాన్ని జయిస్తావు. కానీ నువ్వు దేవుడి నుంచి ఎంత శక్తిని పొందుకుంటావో అంత కార్యం నువ్వు చూస్తావు. నువ్వు ఆ శక్తిని పొందుకోవాలంటే ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు యుద్ధాలు ప్రకటించాలి. యుద్ధము దేవుందే, జయము మీది. కనుక ఆ యుద్ధాలని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మనము చేసే యుద్ధాలు, మన బ్యానర్ ఏంటంటే యెహోవా దేవుని యొక్క, యెహోవా నిస్సి అనే ఒక ధ్వజాన్ని పట్టుకుంటాము. ఆ ధ్వజాన్ని పట్టుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధంగా ఉంటాం. ఎందుకంటే మనం క్రీస్తును ధరించుకొని ఉంటాం. క్రీస్తు వస్త్రాలు, క్రీస్తు యొక్క ఆయుధాలు అన్ని ధరించుకొని ఉంటాం. యుద్ధం చేసేది ఆయన, మహిమ ఇచ్చేది ఆయన, ఘనత ఇచ్చేది ఆయన. ఎందుకంటే తన సేవకుల్ని ఆయన ఘనపరుస్తాడు, తనకి విధేయులైన వారిని అందరినీ అంగీకరిస్తాడు. ఆయన ఎవరిని కాదండు, ఎవరిని తృణీకరించడు, ఎవరిని వేలు పెట్టి చూపి తిరస్కరించడు. మనమందరం ఏకమై ఉండాలి. మన ప్రార్థనలో ఒకళ్ళు ప్రార్థన చేయకుండా 5 నిమిషాలే చేస్తున్నారనుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇంకొంచెం చేసుకో అని మీ టెస్టిమోనీ చెప్పండి. లేకపోతే అలాని ఈ అమ్మాయి అస్సలు ప్రార్థన చేయదు, ఇతను అస్సలు ప్రార్థనే చేయడు, వాడు ఇట్లా వీడిట్లా అలాగా మీరు వేలు పెట్టి చూపి తిరస్కరిస్తే కార్యాలైతే జరగవు. కానీ మీరు చేయాలంటే పాజిటివ్ గా ఎంకరేజ్ చేయండి. నువ్వు కొంచెం చేస్తున్నావు కదా, ఇంకొంచెం చెయ్యి. అలాగ మా జీవితాల్లో అద్భుతాలు జరిగాయని వాళ్ళని ప్రేరేపించినట్టయితే వాళ్ళు కూడా ఎంకరేజ్ అయ్యి, మీరు ప్రేమగా మాట్లాడిన ద్వారా వాళ్ళు మరలా దేవునిలో కట్టబడతారు. అప్పుడు దేవునికి మహిమ. నువ్వే పని చేసావంటే దేవుని పని చేసావు. ఎలాగంటే దేవుని వాక్యం చెప్పావు. నువ్వు ఎప్పుడైతే తిట్టడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే ఎలాగా ఎక్కువ విమర్శిస్తున్నా, విమర్శ వెంబడి విమర్శ చేస్తున్నావో, అసలు వాడు దేవుని వాక్యాన్ని కూడా వదిలేస్తాడు. వాడికి లోకంలో ఉన్నాడు కదా, నువ్వు చెప్పే వాడికి రుచించవు, కానీ నువ్వు పనిష్మెంట్ ఇస్తున్నట్టు ఉంటుంది. కనుక మీరు దేవుని రాజ్యాన్ని కట్టాలి. నాతో కూడా కలిసి కట్టనివాడు, చెదరగొట్టువాడు ఎవరు దేవుని సంబంధి కాదు. ఆయనతో పాటు మనం కట్టాలి. మరి యేసయ్య ఏం చేశారో అదే చేయాలి. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన తిట్టాడు అంటే మహా అయితే పరిశీలిని, స్వనీతి పరుల్ని, సద్దుకయ్యల్ని ధర్మశాస్త్రం బోధించి వాళ్ళు సరిగ్గా ఉండకుండే వాళ్ళని అంటే దేవుణ్ణి కలిగి ఉండి దేవుడు మేము ఇలా గొప్పలు చెప్పుకునే వాళ్ళని మాత్రం యేసయ్య కఠినంగా ఖండించాడు. గాని ఆయన ఎవరితోనూ కూడా ఎక్కడ కూడా తప్పుగా అంటే విమర్శిస్తూ మాట్లాడలేదు. ఆయన జీవితంలో చూసినట్టే విమర్శలకి ఒక 5% 1% కూడా ఉండదు. కానీ ఎక్కువగా ఆయన ప్రేమని బోధిస్తాడు. తండ్రి పట్ల చూపాల్సిన విధేయతని బోధిస్తాడు. శిష్యుల మాదిరి ఎలా ఉండాలో బోధిస్తాడు. జాగ్రత్త ఎలా ఉండాలో బోధిస్తాడు. అద్భుతాలు ఎలా వర్క్ అవుతాయో బోధిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తీవ్రమైన ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. మనము పైకి వెళ్ళగలిగి దేవుణ్ణి చూసేంత ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. మీరు ఇప్పటిదాకా వర్షిప్ చేస్తూ దేవుని యందు ఆనందిస్తున్నారు, వాక్యమందు వింటూ దేవుని యందు ఆనందిస్తున్నారు, వాక్యం చదువుతూ దేవుని యందు ఆనందిస్తున్నారు.
కానీ ప్రార్థిస్తూ కూడా గంటలు గంటలు ఆయన యందు సమయముని గడపాలని దేవుని పేరిట మీకు విన్నపం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంధకార సంబంధమైన ఈ లోకానాథుల్ని, ఆకాశ మండలి దురాత్మల సమూహములని మనము ఓడించాలి. మనము క్రీస్తు సైనికులుగా ఉండాలంటే మన ప్రార్థన జీవితం మరలా కట్టబడాలి. ప్రార్థన అల్టార్ అనేది మనకు ఉండాలి. మన బలిపీఠం మనకు ఉండాలి. దానికి తగిన సమయం నీవు కేటాయించాలి. నీవు ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వాడే, వాక్యముతో ఉదక స్థానము చేయబడిన వాడై ఉండాలి. నీ యొక్క సమర్పణ బలముగా ఉండాలి. నువ్వు దేవుని కొరకు శ్రమించాల్సిందే. ఎందుకంటే మనము కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉంటాం, కానీ క్రీస్తు కొరకు మనము జనములను జయించాలి. మన వాళ్ళనే మనం కాపాడుకునే స్థితిలో లేకుండా ఉంటే మనము క్రీస్తు కొరకు జనములను ఎలాగో జయిస్తాము. మన జీవితమే ఒక అద్భుతముగా మార్చబడాలి. మన జీవితం ప్రార్థన మయముగా ఉండాలి. మీ ప్రార్థనలో తీవ్రతను పెంచాలి. మీ ప్రార్థనలో స్తుతించండి, ఘనపరచండి, విన్నపాలు చేయండి, కన్నీరు కార్చండి, రోదనం చేయండి, అంగలార్పు చేయండి, మీ కష్టాలను పెట్టండి. దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై సంఘాల అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. కుటుంబాల అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. సొసైటీ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. మరి క్రైస్తవ బిడ్డలు తప్పిపోకుండా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ సైనికులుగా మార్చబడాలి. క్రీస్తు సైనికులుగా మార్చబడాలని ప్రార్థన చేయండి. విడిచిపెట్టకండి. ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనుగాక. నీ ప్రార్థనా శక్తి ఈ రోజు నుంచి మారిపోనుగాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మీ ప్రార్థనా శక్తి మార్చబడునుగాక. యేసు క్రీస్తు ప్రార్థనా శక్తిని మీరు కలిగి ఉండాలి. రేభా లేబో శాత్రి ఎందే బెహెల్ లేక్రుకు పాసిబో షికారసియా హెల్లుంగు మెహెర్రకశిలా. మీరు అన్య భాషలు వచ్చినట్టుగా అన్య భాషల్లో ప్రార్థన చేయండి. రోజుకి 7 గంటలు 8 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన భారతదేశము వెనకబడిపోతుంది. ప్రార్థించేవారు లేక మన భారతదేశంలో దేవుని కార్యాలు జరగటం లేదు. మనకి సమర్పణ లేక మన జీవితాలు కట్టబడట్లేదు. సాతానికి ప్రవేశము ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మన ప్రార్థన జీవితంలోని లోపము కనుక ఇప్పుడే మేల్కొనండి. ఇది సరైన సమయము. రేపు కాదు, ఈ రోజు రాత్రికి కాదు, ఈ వాక్యం వింటున్న ఇప్పుడే నుంచే నిర్ణయం తీసుకోండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బలమైన ప్రార్థన యోధులుగా మార్చబోతున్నాడు. రేఖెల్లో బ్రెంగేషెలే యొబే శివాక్రొకబాషెలే హెల్లెక్రుకు మహేరెంబిసియా హెలా. హల్లెలూయా. ప్రార్థన చేస్తానికి భవించండి. మహాపరిశుద్ధుడైన దేవ, మహిమా స్వరూపి, సత్య స్వరూపి, అగ్ని స్వరూపి, శక్తి స్వరూపి, నీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించిన దేవా మరి నీవు నీ శిష్యులకి మాత్రమే కాదు, నీ శిష్యులు మాటలు విని బోధ విని ఎవరైతే నీ నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరి కొరకు నీవు ముందుగానే ప్రార్థన చేసావని నీ వాక్యము సెలవిస్తుంది. నా తండ్రి, మేమందరము ఏకముగా ఉండాలి. మేమందరము సమిష్టిగా ఉండాలి. మేమందరము ప్రేమ కలిగి ఉండాలి. మేము ఇతరులను వేలెత్తి చూపుట తగ్గించుకోవాలి. మమ్మల్ని మేము కట్టుకోవాలి. మా హృదయాలు మీకు అయా తండ్రినైనా సమర్పణగా ఉండాలి. మా హృదయాల్లో ఇంతటి వరకు ఏదైనా చెడు ఉంటే, ఏదైనా తప్పులుంటే ఇంకా మేము వదిలివేస్తున్నాము. ఇంకా ఎటువంటి తప్పు చేయకుండా క్రీస్తుకు కలిగిన సమర్పణతో మేముంటాము. నీ కార్యాలు మేము చూడాలి. మీ కార్యాలు మేము చేయాలి. మా దేశాల్లో, మా రాష్ట్రాల్లో, మా కుటుంబాల్లో, మా సమాజంలో అయా తండ్రినైనా మేము అద్భుతంగా వాడబడాలి. నీ సాక్షులుగా ఉండాలి. నీ బలమైన సేవకి మేము సైనికులుగా మార్చబడాలి. మమ్మల్ని మార్చండి. ప్రార్థన యోధులుగా మార్చండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Hallelujah. God bless you. Start praying without ceasing. ఆపకుండా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకొనుగాక. ఆమేన్.